సార్, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వడీస్ అనే ఒక రచ్చ చూసాం మనం. అది బబుల్ లాగా వచ్చి అది బ్లాస్ట్ అయిపోయి మళ్ళీ ఆ బబుల్ స్టార్ట్ అయింది. అయితే ఇదే ఇంపాక్ట్ తీసుకొని ఆస్ట్రేలియాలో మన ఇండియన్స్ ని గో బ్యాక్ ఇండియన్స్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు అక్కడ రిజిమ్. ఇది ఎక్కడికి దారి తీస్తుంది సార్? ఈ డివైజివ్ ఫోర్సెస్ అంటాం. అంటే వేర్పాటువాద శక్తులు చాలా ఇంటెలిజెంట్ గా పనిచేస్తుంటాయి. చాలా కామన్ మ్యాన్ కి ఇది అర్థమే కాదు ఎప్పటికి కూడా. ఇంతకుముందు చెప్పాను వార్ ఆఫ్ నరేటివ్స్ అని. ఉమ్, వార్ ఆఫ్ నరేటివ్స్ ఇప్పుడు మన దగ్గరే మన టీవీలోనే మనం చూసాం ఎట్లా జరిగింది వార్ ఆఫ్ నరేటివ్స్ అనేది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు అందరూ, కానీ మనం అబ్జర్వ్ చేయలేదు. నా మైండ్ లో ఉంది కింద. ఉదాహరణకు యాదగిరి గుట్ట దగ్గర కొందరు మార్వాడి వాళ్ళు చేసిన మోసంతో ఒక 30-40 కోట్ల డబ్బు పోయింది, తనుకుపోయారు అక్కడి నుంచి అనేది నా నోటీస్ లో ఉంది. విజనేపల్లిలో ఒక గోల్డ్ స్మిత్ హత్యకు గురయ్యాడు. అక్కడ కూడా మార్వాడి వ్యాపారస్తుల యొక్క ప్రమేయం ఉంది. ఇది నాకు తెలుసు. ఇలాంటివి కొన్ని నాకు అక్కడక్కడ ఐడియా ఉంది. అయితే రాష్ట్రం అంతటా కూడా ఒక గుసగుస ఉంది. ఏంటంటే మార్వాడీలు కింద గ్రామాల వరకు వస్తున్నారు అనేది ఉంది. ఆ మీరు కల్వకుర్తి దగ్గర అదే ఊరు బంద్ కొరకు పిలిపించారు కదా. ఆ ఆమంగల్. ఆ- ఆమన్గల్. ఆ ఆమన్గల్ ఆ, ఈ వైశ్య కమ్యూనిటీ వ్యాపారస్తులతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళలో కూడా ఓ అసంతృప్తి ఉంది, వీళ్ళు వచ్చాక ఇక్కడ రేట్లు పెరిగాయి అని. కనుక చిన్న కులాలు కుల వృత్తుల వాళ్లకు ఈ మధ్య కాలంలో చాలా సమస్యలు వచ్చినాయి. అయితే మార్వాడి ఒక్కడే కాదు, చాలా మంది ఆ, ముస్లిం వ్యాపారస్తులు వచ్చారు, లేకపోతే రకరకాల వాళ్ళు వచ్చారు. మోసాలు పెరిగిపోయినాయి. పైగా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే కుల వృత్తుల పైన వ్యాపారం తీరు మారడం వల్ల. ఉదాహరణకు అర్బన్ కంపెనీ వచ్చింది. మన ఇంటికి మంగళ ఆయన వస్తున్నాడా, ఎవరు వస్తున్నాడో నాకే తెలియదు. వస్తాడు, ఆయన కటింగ్ చేస్తాడు, పోతాడు. కనుక మంగలి కులం వాళ్ళే ఈ వృత్తి చేయాలని ఏం లేదు ఇప్పుడు. అలా అన్ని కుల వృత్తుల మీద ఈ ఒత్తిడి ఉంది. ఇదంతా మనము మార్కెట్ ను స్టడీ చేస్తే కానీ అర్థమవుతుంది. పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి, లేకపోతే బంగారు షాపులు పెద్ద పెద్దవి వచ్చేసాయి. కేరళ నుంచి వచ్చాయి, ఇంకెక్కడి నుంచి వచ్చాయి. మన దగ్గర ఉన్న గోల్డ్ స్మిత్ పరిస్థితి బాగాలేదు. ఇవంతా ఒక చిత్రం. ఈ చిత్రంలో ఒత్తిడికి గురవుతున్న కుల వృత్తులు, తెలంగాణ ప్రజలు, వీళ్ళ సమస్య ఉంది. దీన్ని నిరంతరం స్టడీ చేసే ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంటుంది. నేను చెప్తున్న వేర్పాటువాద శక్తులు. వాళ్ళు సమయం కొరకు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడైతే మీకు సికింద్రాబాద్ లో మోండా మార్కెట్ లో ఒక ఎస్కే జ్యువెలర్స్ ఆడు వచ్చి ఒక అబ్బాయిని కొట్టాడు, అది యాక్సిడెంట్ అది. అనుకోకుండా జరిగింది, కొట్టారు. కొట్టింది నిజమే, కానీ ఇది ట్రిగ్గర్ పాయింట్ అన్నట్టు. ఇది ట్రిగ్గర్ పాయింట్. మార్వాడి వాడు ఎవడో బతకనికి వచ్చినవాడు కొట్టే 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 మన మన మాదిగ పిల్లలను మన పిల్లలను కొట్టే, వీళ్ళది ఎక్కువ అయిపోయింది రాబాయ్, ఈడు ఎట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు, అట్లా థీరీలు అన్ని బయటకు వచ్చినాయి. ఇంత ఇంత పోరగాళ్ళు కూడా వచ్చి టీవీలలో మాట్లాడుతున్నారు. గో బ్యాక్ మార్వాడి అని కాడికి వచ్చేసింది. అరే అవినీతి చేసే వాళ్ళను ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో? మరి వాళ్ళందరిని ఎందుకు పట్టుకోలేదు? ₹1,00,00,000 ఎత్తుకుపోతుంటే ఏం చేశారు? హత్య జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వ బాధ్యత రహితాన్ని పక్కకు పెట్టేసి అటాక్ ఎవరిని చేస్తున్నారు అని అంటే మార్వాడిని కూడా అటాక్ చేసలేడు. ఉద్యమంలో వేర్పాటు వాదాన్ని మెదళ్ళకి ఎక్కిస్తున్నాడు. తెలంగాణ ప్రజలందరూ అరే మన తెలంగాణ మార్వాడు కూడా ఉండొద్దురా అని. రేపు ఇంకోడు మోసం చేస్తాడు, చేస్తే వాడు ఉండొద్దు అంటావా? రేపు ఎవడు ఎవడు మోసం చేస్తే వాళ్ళని అందరినీ పొమ్మని చెప్తావా? ఓకే, ఇది మన మెదడు పైన జరుగుతున్నటువంటి వార్. నేను చెప్పేది వార్ ఆఫ్ నరేటివ్స్ అని అంటాం. వెంటనే మనం కూడా ఎమోషన్ అవుతాం. అరే మన తెలంగాణోడు, మన మన హౌస్లో అయినా, మన కోమట అయినా, మన ఇది అయినా అట్లా ఎట్లా రా అని అంటాం. కరెక్టే, మనోళ్ళే మనల్ని కాపాడుకోవాల్సిందే. కానీ నరేటివ్ అనేది అట్లా స్టార్ట్ అయింది. ఈ సేమ్ ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు జరుగుతున్నది అలాంటి ఉద్యమమే స్టార్ట్ అయింది. సార్, వాయిస్ వినబడట్లేదు మీకు. ఉందా అండి? లైన్ లో ఉందా? ఉంది, ఉంది. లైన్ లో వచ్చిందా? వచ్చింది. ఓకేనా? ఓకే. కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఈ మధ్య కాలంలో సడన్ గా చాలా దేశాల్లో కూడా, కెనడాలో కూడా ఈ అసంతృప్తి ఉంది. ఆస్ట్రేలియాలో సడన్ గా వచ్చింది. మెల్బార్న్, సిడ్నీలో, బ్రిస్బెయిన్ లో పెద్ద పెద్ద ర్యాలీలు జరిగినాయి. ఆశ్చర్యం ఏంటంటే ర్యాలీలు అంతా చూస్తే గో బ్యాక్ ఇండియా,
ఇది ఇది ఇక్కడ ఇక్కడ గో బ్యాక్ మార్వాడి ఇలాగనే అక్కడ కూడా అట్లా వచ్చేసింది. భారతీయ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద గో బ్యాక్ మూవ్మెంట్స్ వచ్చేసాయి. అయితే ఆస్ట్రేలియాలో రెండవ అతిపెద్ద వలసదారులు ఎవరు, వలసవాదులు ఎవరు అంటే ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు అనేది నిజం. అయితే కొద్దిగా ద్వేషము ఇది ఎక్కువైపోయింది 2024 తర్వాత. అక్కడ లెక్క చూస్తే 8 లక్షలు 9 లక్షలు దాటిపోయారు వీళ్ళు. కనుక ఆస్ట్రేలియన్స్ కు ఆ, అదొకటి ఉంటది. మేము వైట్స్ తర్వాత మీరు జాతీయ రేసిజం అహంకారం అంటాం కదా. జాతీయ రేసిజం అహంకారం, రేసిజం ఉంటుంది, జాతీయ అహంకారం ఉంటుంది. వీళ్ళని చూస్తే ఒక రకమైన ఈర్ష్య ఉంటుంది. ఈ మధ్య కాలంలో అది పెరిగిపోయింది. ఇది ఇది కల్చరల్ చేంజ్ గా వాళ్ళు కూడా అంటున్నారు. ఇక్కడ అదే డిబేట్ వచ్చింది మీకు, మీరు గుర్తుంటది మీకు బాగా. ఇది మార్వాడి కల్చర్ ఎందుకంటే ఆ రాజస్థాన్ కల్చర్ మార్వాడి గో ఆ బ్యాక్, మార్వాడి గుజరాత్ కల్చర్, కల్చర్ గో తెలంగాణ బ్యాక్. కల్చర్ వేరే వేరే అన్నట్టు. వీడు ఎవడో పెద్దగా కల్చర్ గురించి ఇది చేసినట్టు హిందూ ఇప్పుడు మనం అన్నది ఏంటి అంటే గుజరాత్ లో ఆ, ఆ డాన్స్ ఏం డాన్స్ అంటారు అది, కాబ్రా ఆ, గారు గర్బానా ఏదో అంటారు కదా. గారు ఆ అక్కడ చేస్తారు, ఇక్కడ కోలాటం చేస్తారు, లేకపోతే మనోళ్ళు బతుకమ్మ చేస్తారు. రెండు కూడా హిందూ పండగలే కదా, రెండు కూడా హిందూ డాన్స్లే కదా. నువ్వెవడో మధ్యలో వచ్చి ఆ కల్చర్ వచ్చి ఈ కల్చర్ మీద రుద్దుతున్నారు. ఇదేమో క్రియేటివ్ ఆర్ట్ అన్నట్టు ఇదంతా కూడా మన మెదడు మీద పనిచేయడానికి. టోటల్ గా వీళ్ళకి ఏం కావాలంటే ఈ గుజరాతీలు ఇద్దరు ఉన్నారు చూడు, అమిత్ షా మోడీ మన మీద దాడి చేస్తున్నారు, ఇది వీడికి కావాల్సింది. సౌత్ నార్త్ డివిజన్ కొరకు కావాలి. ఏం అక్కడ కూడా ఇప్పుడు అదే జరిగింది. ఇది సాంస్కృతిక మార్పు అని వాళ్ళు కూడా స్లోగన్లు ఇచ్చారు. వీళ్ళంతా ఒకేలాగుంటారు. లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని ర్యాలీలు తీశారు. ఆస్ట్రేలియా కొరకు మనం చెప్పేసి పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. ఈ పాపులేషన్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, వలసలు కాదు, ఇది పాపులేషన్ ఏకంగా డిస్ప్లేస్మెంటే జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెట్టారు. కానీ దీనికి మొత్తం మనం కనుక కాస్త లోపలికి వెళ్ళి కనుక మనము ఆ ఇదేమంట కొద్ది పరిశోధన చేస్తే అక్కడ పొలిటికల్ అఫిలియేషన్స్ కూడా ఉన్నాయి. లిబరల్ పార్టీ ఆ, వీళ్ళు భారతీయులు మాకు ఓట్లు వేస్తలేరు అని చెప్పేసి ఒక ఆ, ఇది ఉంది. ఎందుకో వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి వేస్తుంటారు. కానీ ఆ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ లేబర్ పార్టీ ఏదైతే ఉందో ఇది ఇండియాని వెనకేసుకొచ్చింది. ఇది తప్పు, ఇది జాతి అహంకారం లాంటిదే ఇది. కనుక మేము తీవ్రంగా ఇది తీవ్రవాద భావజాలం, ఇది గో బ్యాక్ అనేది తీవ్రవాద భావజాలం అని చెప్పేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఓకే. ఇక్కడ కూడా అదే గో బ్యాక్ అనేది తీవ్రవాద భావజాలం. మనం కూడా చెప్పాల్సింది, ఇక్కడ చెప్పలేదు. కనుక ఇది ఎక్స్ట్రీమిస్ట్ భావజాలం. అయితే దీనికి రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే 1940లోనే ఆస్ట్రేలియా కూడా ఖలిస్తాన్ విత్తనం ఉంది అక్కడ ఆస్ట్రేలియాలోనే. అంటే మాకు సిక్కులకు మేము ఖలిస్తాన్ కావాల్సిందే, భారతదేశంలో మేము విడిపోవాల్సిందే, భారత్తో కలిసి ఉండమని ఆ రోజు నుంచే కెనడా, ఆస్ట్రేలియా ఇక్కడంతా కూడా ఆ విత్తనాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వలస వెళ్ళేసి అక్కడ డుంకి కొట్టేసి వెళ్ళేసి అక్కడ శనార్థులు లెక్క మారి అక్కడ ఎస్, వాళ్ళ వీసాల కోసం భారతదేశం మీద వీళ్ళు విషం చిమ్మి దానికి అదే కదా సార్ వీళ్ళకి మమ్మల్ని అంతే, అక్కడ ఎగ్జాక్ట్. బతకనియట్లేదు. అవును. వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిన వాళ్ళు కాదు కదా, కాదు వీళ్ళు కాదు ఇండైరెక్ట్ గా డుంకి కొట్టి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. ఎగ్జాక్ట్ గా, ఎగ్జాక్ట్ గా అది. కనుక ఆ మూలాలు ఉన్న వాళ్ళని దీన్ని ఇన్స్టిగేట్ చేశారు. ఆస్ట్రేలియన్స్ తో కలిశారు వాళ్ళు. కలిసి ఈ విధమైన మూమెంట్ ఒకటి క్రియేట్ చేసి, కానీ లాంగ్ టైం ఇదేమి జరిగేది ఏం కాదు. మన వాళ్ళకు ఓపిక ఎక్కువ. మన వాళ్ళు వెంటనే దాన్ని ఏదో చేసి ఇన్స్టిగేట్ చేసి తిరగబడడం లాంటివి చేయరు. అటువంటి తప్పులు మన వాళ్ళు చేయరు. ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది. కెనడాలో కూడా అనుకున్నాం మనం, జస్టిస్ ట్రూడో చాలా అతిగా చేశాడు, ఖలిస్తాన్ని పెంచి పోషించాడు అక్కడ. చివరకు జరిగింది ప్రభుత్వమే పడిపోయింది, అక్కడ ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు మనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చేసింది. కనుక ఆయా దేశాల్లో ఇలాంటి శక్తులు ఉంటాయి. ఇదంతా కూడా నిజంగా కూడా తీవ్రవాద భావజాలం. వీటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. అది ఆస్ట్రేలియా అయినా తెలంగాణ అయినా భావజాలం ఒకటే, దానికి జాగ్రత్తగా ఉండడం ఒకటే మార్గం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.